ఇది వరలక్ష్మి వ్రతం రోజు ఈవినింగ్ తీసిన వ్లాగ్. రోజు అయితే ఫుల్ గా అలసిపోయానండి. అలసిపోయి అట్లా ఈవినింగ్ కూర్చోగానే ఇంకా మా వారు వచ్చేటప్పుడు కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చారు. దాంట్లో ఫలోడా పాపకి ఇష్టమైంది, చీజ్ పూరి నాకు ఇష్టమైంది అనమాట. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే డైలీ అడుగుతా ఉంటారు, నువ్వు జిమ్ కి వెళ్తున్నావు, డైట్ చేస్తున్నావు కదా, కొంచెమైనా తగ్గావా అని. ఇంకా మా వారి ప్రేమ ఇలా ఉంటే నేను ఎక్కడ తగ్గుతానండి చెప్పండి. చూడండి, నేను వద్దన్న కూడా తినిపిస్తున్నారు. తగ్గడం అటుంచి వెయిట్ పెరగకుండా ఉంటే చాలు. ఈ రోజు పూజ చేయడం వల్ల అనుకుంటా మనసంతా చాలా ప్రశాంతంగా ఉంది. అసలు ఈ ఇయర్ అయినా మా కష్టాలన్నీ పోయి మా బ్రతుకులు బాగుపడితే అంతే చాలు. ఆల్మోస్ట్ ఒక 1 month గా నన్ను ఒక బాధ అయితే వెంటాడుతుంది. ఆ బాధకి ఏదో సొల్యూషన్ దొరికింది అనిపిస్తుంది అమ్మవారి ఫేస్ చూడగానే. ఇప్పుడైతే మా హస్బెండ్ కొత్త మొబైల్ అనేది తీసుకున్నారు. ఫస్ట్ లో అయితే ఇద్దరం తీసుకుందామని వెళ్ళాం ఇంట్లో నుంచి. అయితే అక్కడికి వెళ్ళాక ఈఎంఐ చూసి 8,000 పైన వస్తుంది ఈఎంఐ. ఇంకా ఈఎంఐ చూసి భయపడ్డాము. తెలిసిందే కదా అందరికి మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా ఉంటుందని. సో ఎందుకు కష్టపడ్డాం అని చెప్పేసి ఇంకా మా వారే తీసుకున్నారు. క్లాస్ లైఫ్ లో ఇలాంటి సాక్రిఫైసెస్ అన్ని కామన్, తప్పదు అండి. ఆ దొంగ స్మైల్ ఎలా ఇస్తున్నారో మా వారు, ఇంకా ఆ స్మైల్ కోసం ఇంకా నాకేమైనా చేయాలనిపిస్తుంది. అసలు నాకు తెలిసి అందరు వైఫ్లు ఇంతే. వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. ఇంత ఈ వీడియో. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.